ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 54ರಿಂದ 64. ಪ್ರಾರಬ್ಧಂ ಬಲವತ್ತರಂ ಖಲು ವಿದಾಂ ಭೋಗೇನ ತಸ್ಯ ಕ್ಷಯಃ ಸಮ್ಯಕ್ ಜ್ಞಾನಹುತಾಶನೇನ ವಿಲಯಃ ಪ್ರಾಕ್ಸಂಚಿತಾಗಾಮಿನಾಂ ಬ್ರಹ್ಮಾತ್ಮೈಕ್ಯಮವೇಕ್ಷ ತನ್ಮಯತಯಾ ಯೇ ಸರ್ವದಾ ಸಂಸ್ಥಿತಾ ತೇಷಾಂ ತತ್ರಿತಯಂ ನಹಿ ಕ್ವಚಿದಪಿ ಬ್ರಹ್ಮೈವ ತೇ ನಿರ್ಗುಣಂ ಉಪಾದಿತಾದಾತ್ಮ್ಯವಿಹೀನ ಕೇವಲ ಬ್ರಹ್ಮಾತ್ಮನೈವಾತ್ಮನಿ ತಿಷ್ಠತೋ ಮುನೇ ಪ್ರಾರಬ್ಧ ಸದ್ಭಾವಕಥಾನಯುಕ್ತ ಸ್ವಪ್ನಾರ್ಥ ಸಂಬಂಧಕತೇವ ಜಾಗ್ರತಃ ನಹಿ ಪ್ರಬುದ್ಧಃ ಪ್ರತಿಭಾಸದೇಹೇ ದೇಹೋಪಯೋಗಿನ್ಯಪಿ ಚ ಪ್ರಪಂಚೇ ಕರೋತ್ಯಹಂ ತಾಂ ಮಮತಾಮಿದಂ ತಾಂ ಕಿಂತು ಸ್ವಯಂ ತಿಷ್ಠತಿ ಜಾಗರೇಣ ನ ತಸ್ಯ ಮಿಥ್ಯಾರ್ಥಸಮರ್ಥನೆ ಚ ನ ಸಂಗ್ರಹಸ್ತಜ್ಜಗತೋಪಿ ದೃಷ್ಟಃ ತತ್ರಾನುವೃತ್ತಿರ್ಯದಿ ಚೇನ್ಮೃಷಾರ್ಥೆ ನ ನಿದ್ರಯಾ ಮುಕ್ತ ಇತೀಷ್ಯತೆ ಧ್ರುವಂ ತದ್ವತ್ ಪರೇ ಬ್ರಹ್ಮಣಿ ವರ್ತಮಾನಃ ಸದಾತ್ಮನಾ ತಿಷ್ಠತಿ ನಾನ್ಯದೀಕ್ಷತೆ ಸ್ಮೃತಿರ್ಯಥಾ ಸ್ವಪ್ನವಿಲೋಕಿತಾರ್ಥೇ ತಥಾ ವಿದಃ ಪ್ರಾಶನಮೋಚನಾದೋ ಕರ್ಮಣಾ ನಿರ್ಮಿತೋ ದೇಹಃ ಪ್ರಾರಬ್ಧಂ ತಸ್ಯ ಕಲ್ಪ್ಯತಾಂ ನಾನಾದೇರಾತ್ಮನೋ ಯುಕ್ತಂ ನೈವಾತ್ಮ ಕರ್ಮ ನಿರ್ಮಿತಃ ಅಜೋ ನಿತ್ಯ ಇತಿ ಬ್ರೂತೆ ಶ್ರುತಿರೇಷಾ ತ್ವಮೋಘವಾನ್ ತದಾತ್ಮನಾ ತಿಷ್ಠತೋಸ್ಯ ಕುತಃ ಪ್ರಾರಬ್ಧ ಕಲ್ಪನಾ ಪ್ರಾರಬ್ಧಂ ಸಿದ್ಧ್ಯತಿ ತದಾ ಯದಾ ದೇಹಾತ್ಮನಾ ಸ್ಥಿತಿಃ ದೇಹಾತ್ಮಭಾವೋ ನೈವೇಷ್ಟಃ ಪ್ರಾರಬ್ಧಂ ತ್ಯಜ್ಯತಾಮತಃ ಶರೀರಸ್ಯಾಪಿ ಪ್ರಾರಬ್ಧ ಕಲ್ಪನಾ ಭ್ರಾಂತಿರೇವ ಹಿ ಅದ್ಯಸ್ತಸ್ಯ ಕುತಃ ಸತ್ವಂ ಅಸತ್ವಸ್ಯ ಕುತೋ ಜನಿಃ ಅಜಾತಸ್ಯ ಕುತೋ ನಾಶಃ ಪ್ರಾರಬ್ಧಮಸತಃ ಕುತಃ ಜ್ಞಾನೇನಾಜ್ಞಾನಕಾರಸ್ಯ ಸಮೂಲಸ್ಯ ಲಯೋ ಯದಿ ತಿಷ್ಠತ್ಯಯಂ ಕಥಂ ದೇಹ ಇತಿ ಶಂಕಾವತೋ ಜಡಾನ್ ಸಮಾಧಾತುಂ ಬಾಹ್ಯದೃಷ್ಟ್ಯಾ ಪ್ರಾರಬ್ಧಂ ವದತಿ ಶ್ರುತಿಃ ನ ತು ದೇಹಾದಿಸತ್ಯತ್ವ ಬೋಧನಾಯ ವಿಪಶ್ಚಿತಾಂ ಯತಃ ಶ್ರುತೇರಭಿಪ್ರಾಯಃ పరమార్థైకగోచరః. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాము. ప్రారబ్ధము జీవన్ముక్త పురుషులకి మొదటి స్టేజ్లో ఉన్న జీవన్ముక్త పురుషుడికైతే ప్రారబ్ధము బలంగా ఉంటుంది అని చెప్పచ్చు. దానికి దృష్టాంతంలో యాజ్ఞవల్క్యాది ఋషులు ఇచ్చారు. మిగతా కేటగిరీలో ఉన్న జీవన్ముక్త పురుషులు బ్రహ్మవిత్, వరహ, బ్రహ్మవిత్, వరీయా, బ్రహ్మవిత్, వరిష్ఠ, ఇలా ఈ 3 కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే ప్రారబ్ధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు శరీరంతో సంబంధం తెంచుకుంటారు కాబట్టి
ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి ఆత్మకు ఏమీ ప్రారంభం ఉండదు, ఎందుకంటే అది నిత్య వస్తువు. దాని తర్వాత శరీరానికి ఏమన్నా ప్రారంభం ఉంటుంది, అది జడమైన వస్తువు. చైతన్యం జడం రెండు కలిస్తేనే ఏమన్నా క్రియలు జరుగుతాయి. అందుకే అర్ధనారీశ్వర ఫోటోలో సగం ఈశ్వరుడు సగం దేవి ఉంటారు. వాళ్ళిద్దరూ కలిస్తేనే ఏదన్నా సృష్టికి కర్తృత్వం వస్తుంది. సపరేట్గా నిర్గుణ నిరాకుడైన ఈశ్వరుడు ఏమీ సృష్టి చేయలేడు, సపరేట్గా మాయాశక్తి కూడా ఏమీ చేయలేదు. మాయా విశిష్ట చైతన్యాన్ని సగుణ సాకార రూప ఈశ్వరుడు అంటారు. ఆ రెండు అధిష్టానము మళ్ళీ అధిష్టానంలో ఆరోపితమైనది రెండు కలిసినప్పుడు అక్కడ ఏదైనా సృష్టి కలుగుతుంది, మాయా విశిష్ట చైతన్యం. కాబట్టి అందుకే ఈ జీవన్ముక్త పురుషులు ఆ నిర్గుణ నిరాకార స్వరూపంలో నిలబడతారు. కాబట్టి వాళ్ళకు ప్రారంధం ఉండదు, ఆ జడమైన శరీరానికి కూడా ప్రారంధం ఉండదు. అజ్ఞానులకి చూసేటప్పుడు ఆ జీవన్ముక్త పురుష శరీరంలో కూడా కొన్ని మూమెంట్లు కదిలికలు అవుతున్నాయి. మనం తిన్నట్టు ఆయన తింటున్నాడు, మనం కూర్చున్నట్టు ఆయన కూర్చుంటున్నాడు, మనకు వచ్చే రోగాలు ఆయనకి వస్తున్నాయని ఎన్ని ప్రకారాల ఆరోపణలు చేస్తున్నందుకు వాళ్ళ మూర్ఖుల కోసం సరేలే కాసేపు ప్రారంభమైతే అనుభవించాల్సిందే. సంచిత కర్మలు ఆగామి కర్మలు అయితే కనుక అవి భస్మమైపోతాయి, కాకపోతే ప్రారంధాన్ని అయితే జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అనుభవించాల్సిందే అని అజ్ఞాని కోసం అన్నారు. వాస్తవికంగా ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రారంభమే ఉండదు, ఏం సంబంధం. చేతులు కత్తిరిస్తూ ఉంటే కూడా వాళ్ళకి అసలు ఆ నొప్పే తెలియదు. అలాంటి ఇంకేం ప్రారంభం ఉంది? సుఖ దుఃఖాలు రావడమే కదా ప్రారంభం. ఆ సుఖ దుఃఖాలే వాళ్ళకి అసలు టచ్ అయితే లేదు, సంబంధం లేదు. సంబంధం లేకుండా శరీరంలో ఉంటారు, వాళ్ళకి ఇంకేం ప్రారంభం ఉంటుంది? వాళ్ళ చుట్టూ ఎవరి చేతికి దొరకదు. అలెగ్జాండరు మొత్తం దేశాన్ని చాలా దేశాలు గెలుచుకుంటూ ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి ఒక రాజుతో యుద్ధం చేస్తేనే తెలిసిపోయింది, ఇంకా భారతదేశంలో నేను గెలవలేను, విపరీతమైన బలవంతమైన రాజులు ఉంటారనే విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఇంకా తిరిగిపోయేటప్పుడు వాళ్ళ గురువు వచ్చేసి అరిస్టాటల్ గురువు వచ్చేసి సాక్రటీస్. భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న ఇలాంటి సత్పురుషులు సాధువుల గురించి, జీవన్ముక్త పురుషుల గురించి బాగా చెప్పింటారు. అందుకే తిరిగి వచ్చేటప్పుడు అలాంటి ఒక గురువుని తీసుకురాని వాళ్ళ గురువు అని చెప్పింటాడు. అందుకే అక్కడ శిరశాసనంలో ఒక యోగి అక్కడ కాశ్మీర్ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో అక్కడ ఉంటే ఆయన కనుక్కొని ఈ ప్రాంతంలో ఒక సిద్ధపురుషుడు ఉన్నాడని మా గురుగారికి ఒక గిఫ్ట్ తీసుకొస్తానని చెప్పినాను భారతదేశం నుంచి, మీలాంటి సత్తుని మీరు మాతో రండి అంటాడు. మీ గురుగారికి ఏమన్నా అవసరం ఉంటే కానీ మీ గురుగారిని ఇక్కడ రమ్మను అన్నానంట. నేను అలెగ్జాండర్ని, నాతో ఇట్లా మాట్లాడతావు, అట్లా ఏమనుకున్నావు నేనంటే నువ్వు రాకపోతే నేను కత్తిరించైనా నేను తీసుకుపోతాను. నువ్వు ఎట్లా నువ్వు తీసుకుపోయేదాన్ని కూడా నేను ఇక్కడే ఉండి చూస్తాను అన్నాడు. వానికి అర్థం కాలే, వాడు శరీరాన్ని తీసుకుపోతాడు కానీ సర్వవ్యాపకమైన ఆత్మను తీసుకోగలుగుతాడా? ఇంకా కోపంతో ఏమో కత్తిరిస్తాడని అని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. కొంతమంది దాంతోనే ఆ సిద్ధు మహాపురుషుడు ఏదో మహిమ చూసేసరికి దానికే బెదిరిపోయి మళ్ళీ అనారోగ్యం పాలయ్యాడని కొంతమంది అంటారు. కోపంతో తల కత్తిరిస్తే కూడా కింద కూడా తల కూడా మాట్లాడుతున్నట్టు. మూరు కూడా ఈ శరీరాన్ని తీసుకుపోతావు కానీ నా నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ఎవరు ముట్టుకోలేరు, పంచభూతాలే దాన్ని స్పృహ చేయలేవు, ఇంకా నువ్వేమి ముట్టుకుంటావు దాన్ని అని చెప్పినప్పుడు దానికి అవగాహన అవుతున్నట్టు వీళ్ళు సామాన్యులు కాదు అని. అలా ఉన్న ఆ స్థితిలో ఉన్న జీవన్ముక్త పురుషులకి ఎవరు చేతికి చుట్టూ దొరకదు. నువ్వు పిఎం కానీ పిఎం వాళ్ళ నాన్న కానీ ఎవడొచ్చినా డోంట్ కేర్. అలాంటి అది కదా సర్వతంత్ర స్వతంత్ర స్థితి. అలాంటి స్థితిని పొందాలి కదా, సామ్రాట్ కన్నా గొప్ప స్థితి, నిజమైన అభయ పరిస్థితి. అలాంటి గొప్ప స్థితులు పొందాలని మహత్వ బుద్ధి ఉండాలి మనకు. అందుకే అలాంటి జీవన్ముక్త పురుషులకి ప్రారంధం ఉండదు. అందుకే ప్రారంధంను అజ్ఞానం వల్ల దాన్ని గట్టిగా అయ్యో ప్రారంధం అయితే తప్పించుకోలేం కదా అని చెప్పేసి గట్టిగా అనుకుంటే కానీ మళ్ళీ జ్ఞానానికి కూడా అడ్డైపోతుంది అది. అందుకే ఇప్పుడు నీ స్వరూపము ఎలాంటిది, నేహ నానాస్తికించిన నీకు తప్పితే నువ్వు తప్పితే మిగతా బయట ఏ వస్తువులు లేదు, బహిర్ముఖతని అసలు పొందొద్దు అని చెప్పేసి ఒక 7 శ్లోకాల్లో నిధిధ్యాసన శ్లోకాలు చెప్తారు. ఈ 7 శ్లోకాలు ఉచ్చారణ ఒకసారి చేద్దాం. పరిపూర్ణమనాద్యంతం అప్రమేయమవిక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ
నేహనా నాస్తి కించన సద్గణం చిద్గణం నిత్యం ఆనందగణమక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన ప్రత్యగేకరసంపూర్ణం అనంతం సర్వతోముఖం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన అహేయమనుపాదేయం అనాదేయమనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన అనిరూప్యస్వరూపం యన్ మనోవాచామగోచరం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన సత్సమృద్ధం స్వతసిద్ధం శుద్ధం బుద్ధం మనీదృశం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన ఒట్టిగే పరిపూర్ణమనాద్యంతం అప్రమేయమవిక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన సద్గణం చిద్గణం నిత్యం ఆనందగణమక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన ప్రత్యగేకరసంపూర్ణం అనంతం సర్వతోముఖం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన అహేయమనుపాదేయం అనాదేయమనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన అనిరూప్యస్వరూపం యన్మనోవాచామగోచరం మేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన సత్సమృద్ధం స్వతసిద్ధం శుద్ధం బుద్ధమనీదృశం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన పరిపూర్ణం అనాద్యంతం. నాయన నీ స్వరూపము పరిపూర్ణం. పరిపూర్ణం అంటే ఏంటంటే దేశ పరిచ్ఛేద శూన్యం. నువ్వు ఇలాంటి దేశంలో లేవు అన్న విషయంలే, అంతటా నువ్వే ఉన్నావు. మళ్ళీ అనాద్యంతం అంటే ఉత్పత్తి నాశ విదురం. నీ స్వరూపానికి ఉత్పత్తి లేదు, నాశనం లేదు. అప్రమేయం, ఫలవ్యాప్తి శూన్యం. అప్రమేయం అంటే ఇప్పుడు మైక్ని చూశాను కళ్ళు ద్వారా, అది ప్రమేయం. దేని గురించి జ్ఞానం అయిపోతుంది, అది ప్రమేయం. నా కళ్ళు చక్షుది ఇంద్రియ ద్వారా మైక్ని చూశాను, ఇది ప్రమాణం. లోపల ఏమి మనసు బుద్ధి ద్వారా నేను ప్రమాత, నా కళ్ళు చక్షురింద్రియాలు ప్రమాణము, ఈ మైకు ప్రమేయము. ఏది తెలుసుకోగలుగుతుందో దాన్ని ప్రమేయం అంటారు. ఇట్లా నువ్వు పరమాత్మని ప్రమేయం కాడు అంటే త్రిపుటి ఉండదు అక్కడ అని. ఫలవ్యాప్తి ఉండదు, కేవలం వృత్తి వ్యాప్తి ఉంటుంది. ఇంతకుముందు చెప్పింటే ఫలవ్యాప్తి వృత్తి వ్యాప్తి గురించి ಏನಪ್ಪ ಮಂಗಲ ಚೈತನ್ಯ ಸ್ವಲ್ಪ ನೆನಪಿದೆಯಾ? ಫಲವ್ಯಾಪ್ತಿ ವಿತ್ ವೃತ್ತಿ ವ್ಯಾಪ್ತಿ ಅಂದರೆ
పైన సూర్యుడు వచ్చినప్పుడు ఆ ఎండలో నిలుచుకొని అద్దము సూర్యుని వైపు రిఫ్లెక్షన్ అద్దంలో పట్టుకొని ఇటువైపు అంధకారం రూము వైపు తిప్పితే కనుక ఆ రిఫ్లెక్షన్ ప్రకాశం తిరుగుతుంది కదా. తిరిగితే కానీ ఆ రూమ్లో అంధకారం ఉంటుంది, కొన్ని వస్తువులు సరిగ్గా కనిపిస్తాయి, లైట్ లేనందుకు కనిపిస్తూ ఉండవు. ఆ సూర్యకిరణాలు అద్దంలో నుంచి ఇటు తిప్పితే కానీ అక్కడ మొత్తం లైట్ వచ్చేస్తుంది. పిరమిడ్లని ఈజిప్ట్లో అక్కడక్కడ పిరమిడ్లు ఉంటాయి, పెద్ద పెద్ద కొండల్లాగా కట్టేసి ఉంటారు. అప్పుడు లైట్ సిస్టమ్ లేదు కదా. ఆ పిరమిడ్లో పైన ఇలాంటి అద్దాలు ఫిట్ చేసి లోపలంతా అద్దాల సెట్టింగ్ తోటి ఫిట్ చేస్తే ఒక అద్దం నుంచి ఇంకో అద్దంకి ఇది ప్రకాశం పడి మొత్తము నీ కరెంట్ లైట్ కన్నా ఎక్కువ ప్రకాశాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అట్లా ఆ అద్దంలో నుంచి అంధకారం వైపు పోతే కన్నా 2 పనులు జరుగుతాయి. ఫస్ట్ పోయిట్సి ఈ ప్రకాశము అంధకారాన్ని తొలగించేస్తుంది, ఆవరణాన్ని భంగం చేస్తుంది. అక్కడున్న టేబుల్ కుర్చీ అంధకారంలో ఉన్న కొత్త కొత్త వస్తువులు, ముందు అంధకారంలో ఉన్నప్పుడు అక్కడ టేబుల్ ఉంది, చీపురు పరక ఉంది, పుస్తకాలు ఉన్నాయని మనకు కనిపించలే. కానీ ఈ లైటు లోపల పైన అంధకారాన్ని తొలగి ఒక పని, దాని వృత్తి వ్యాప్తి అంటారు. ఆవరణాన్ని భంగం చేసి అంటే ఆ అంధకారాన్ని తొలగించేస్తుంది. ఇంకో రెండో పని ఏం జరుగుతుందంటే అక్కడ టేబుల్ ఉంది అని, టేబుల్ ప్రమేయం, ఫల వ్యాప్తి అంటారు. కొత్త కొత్త జ్ఞానాలు వస్తున్నాయి. అక్కడ టేబుల్ ఉంది, పుస్తకం ఉంది, లోపల పెన్ ఉంది అని ఈ వెలుతురు ద్వారా కనిపిస్తుంది. ఆ సూర్యకిరణాన్ని అట్లా అంధకారం వైపు తిప్పితే కన్నా 2 పనులు, వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి 2 జరుగుతున్నాయి. మీరు ఆ సూర్యుని రిఫ్లెక్షన్ని అటు ఇటు తిప్పుతూ 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 సూర్యుని వైపే తిప్పేయండి ఒకసారి, అది తిరగడం కనిపిస్తుందా లేదా? ఈ అద్దం పెట్టుకొని సూర్యకిరణ్ ఇట్లా అంటూ ఉంటే కానీ అది తిరుగుతూ ఉంటుంది లైట్. ఆ లైట్ దాన్ని ఇట్లా తిప్పుకుంటూ సూర్యుని వైపే ఆ ప్రకాశం తిప్పండి, అది తిరగడానికి మనకు కనిపిస్తుంది. కానీ కొత్తగా వస్తువు గురించి ఏమి జ్ఞానం రాదు. ఇప్పుడు అంధకారంలో ఉన్న వస్తువులు ఆ సూర్యప్రకాశం లేకపోతే ఫస్ట్ మనకు వాటి జ్ఞానం కనిపించలే. ఆ అంధకారం తొలగించిన తర్వాత కొత్త కొత్త జ్ఞానాలు జరిగినాయి. టేబుల్ జ్ఞానము, పెన్సిల్ జ్ఞానము, పుస్తక జ్ఞానము. నువ్వు సూర్యుని వైపు తిప్పితే కానీ ఆ సూర్యుడు ఉన్నాడని మనకు జ్ఞానం తెలుస్తుంది. అసలు ఆ భీము తిరిగిన వెంబడే ఆ సూర్యుని కిరణాల్లో లయం అయిపోతుంది, కనిపించని కూడా కనిపించదు. అంధకారం ఉన్న వైపు తిప్పితేనే కనిపిస్తుంది, అది అద్దంలో పడిన రిఫ్లెక్షన్. సూర్యుని వైపు ఇట్లా తిప్పితే కన్నా అది తిరగడం మనకు కనిపిస్తుంది, అటు తిరుగుతుంది అని. మళ్ళీ అది పైనకి పెడితే కానీ ఆ వృత్తి కూడా అందులోనే లయం అయిపోతుంది సూర్యకిరణాలలో. మళ్ళీ నీకు అయ్యో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఈ రిఫ్లెక్షన్ వల్ల నేను సూర్యుని తెలుసుకునే కొత్త జ్ఞానం ఏమైనా అవుతుందా? దానికి ముందే సూర్యుని జ్ఞానం ఉంది మనకు. అలాగే మనలో లోపల ఉన్న చైతన్యంని సూర్యుని జాగాలో పెట్టండి. మన బుద్ధినే అద్దం, అంతఃకరణం. లోపల నుంచి ఆ చైతన్యం నుంచి, లోపల ఉన్న పరమాత్ముడు చైతన్యం నుంచి మన బుద్ధిలోకి సూర్యుని కిరణాలు అద్దంలోకి వచ్చినట్లు వస్తున్నాయి. మనం ఆ బుద్ధిని బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల అజ్ఞానం, ఇప్పుడు ఇట్లా తిరుక్కుండా పోతే కానీ అక్కడ మెట్లు ఉన్నాయని నాకు తెలియదు. ఆ మెట్ల గురించి నాకు ఇప్పుడు అజ్ఞానం ఉంది. ఇప్పుడు నా కళ్ళు లోపల చైతన్యం ఉంది కదా, పరమాత్ముడు, వాటి సూర్యుడు. నా లోపల నా బుద్ధి అంతఃకరణ అది అద్దం. ఈ అద్దము ద్వారా ఇప్పుడు ప్రకాశము, రిఫ్లెక్షన్ ఇటు తిప్పాను. నాకు అక్కడ ఆ మెట్లు తెలియదు అనే అజ్ఞానము భంగము అయింది. ఇక్కడ మెట్లు ఉన్నాయని కొత్త జ్ఞానము అయింది. మెట్లు జ్ఞానం కొత్త జ్ఞానం అయింది. ఇట్లా తిరిగి చూస్తే కానీ, ఇటు చూస్తే కానీ మళ్ళీ కాదు, అజ్ఞానం అలాగే ఉంది. అదే చైతన్యం ఇప్పుడు ఇది బహిర్ముఖత, బయట చక్షు ఇంద్రియాల నుంచి బయటకు పంపించినప్పుడు 2 పనులు అవుతాయి, వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. ఆవరణ భంగము ప్లస్ న్యూ నాలెడ్జ్, కొత్త జ్ఞానం, కొత్త వస్తువులు అవుతూ ఉంటుంది. అదే అంతర్ముఖి చేసుకున్నప్పుడు ఆ బుద్ధిలో నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని లోపల ఆ సాక్షి చైతన్యం, ఏదో లోపల సాక్షి ఉందంటున్నారు. బుద్ధి వృత్తులు కూడా తెలుసుకుని ఏదో సాక్షి ఉందని కళ్ళు మూసుకొని లోపలికి తిప్పితే ఆ బుద్ధి వృత్తి తిరగడము, బుద్ధి లక్షితం చేస్తుంది. అవును కదా, ఇప్పుడు బుద్ధిలో ఆలోచించింది, నిన్న బుద్ధిలో ఆలోచించింది, బుద్ధిలో జరుగుతున్న వృత్తులను కూడా తెలుసుకున్నది ఏదో ఒకటి సాక్షి ఉందని అటు తిరగడం అయితే జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు లోపల ఉన్న పరమాత్మని తెలుసుకున్నాను అనే ప్రమేయం ఉండదు. మైక్ లాగా ఏముండదు, అంటే ఆల్రెడీ ముందే ఉంది. అది
బుద్ధి వృత్తులు పని చేయకుండా ముందే అది ఉంది. అట్లా అటువైపు తిరిగి ఆగిపోతుంది. దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు. బయట పోతే కన్నా రెండు పనులు, వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. లోపల తిప్పితే కన్నా కేవలం వృత్తి వ్యాప్తి అంతే. ఆవరణ భంగం ఒకటి అవుతుంది, కానీ కొత్తగా నాలెడ్జ్ ఏమి ఇప్పుడు సచ్చిదానంద స్వరూపుడు ఉన్నాడని జ్ఞానం ఏమి రాదు. ఆల్రెడీ ఉంది ఆ జ్ఞానం, చైతన్యం. దీనికి బుద్ధి పుట్టుక ముందే చైతన్యం ఉంటుంది. కాబట్టి అట్లా దాన్ని కేవలం వృత్తి వ్యాప్తి అంటారు. ఇప్పుడు ఇది అప్రమేయం అంటే కన్నా మైకు తెలుసుకున్నట్టుగా ఇది మైకు ప్రమేయం. ప్రమాణము ద్వారా తెలుసుకునేది ఏదైతే ఉంటుందో అవన్నీ ప్రమేయం. పుస్తకం ప్రమేయం, టేబుల్ ప్రమేయం, మొబైల్ ప్రమేయం. ఇట్లా భగవంతుడు ఎప్పటికీ ప్రమేయం కాదు, అప్రమేయం. మన బుద్ధులు ప్రతి ఒక్కడు ఇల్లు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఎట్లా భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం? ఇట్లే పుస్తకాన్ని తెలుసుకున్నట్టే కదా, బుద్ధి ద్వారానే తెలుసుకునేది. శాస్త్రం చెప్తా ఉంది అప్రమేయం అని. ఎప్పుడు 24 గంటలు మనం పుస్తకాన్ని తెలుసుకున్నట్లే భగవంతుని తెలుసుకోవాలని చూస్తున్నాం. ఎట్లా దొరకాలి మనం? ఎప్పటికీ దొరకడు. మైకులాగా పుస్తకంలాగా మాత్రం నువ్వు భగవంతుని ఎప్పటికీ తెలుసుకోలేవు. అప్రమేయమైన నువ్వు కేవలం ఆల్రెడీ ఉన్న వస్తున్నది. త్రిపుటి జ్ఞానం వల్ల నీ బుద్ధిలో మాత్రం భగవంతుని నువ్వు అనుభవించలేవు. ఈ మైకుని పుస్తక జ్ఞానాన్ని అనుభవించినట్టుగా పరమాత్మను నువ్వు అనుభవించలేవు. బుద్ధి అవసరమే నీకు లేదు. బుద్ధితోటి లాస్ట్ ఏమన్నా బ్రహ్మాకార వృత్తి ఒకటి లోపల తిప్పడం ఒక పని చేసుకోవచ్చు. మనం అద్దాన్ని బయట నిలుచుకొని అటు ఇటు తిప్పాం, మళ్ళీ సూర్యుని వైపు తిప్పి ఇంకా అట్లా ఆగిపోవడం అంతే. బయట అన్నీ చూసి సాలైపోయి ఇంకా కళ్ళు అన్నీ మూసుకొని నిర్వికల్ప సమాధిలో కూర్చొని లోపల ఇంకా ఒక ఉన్న బుద్ధి వృత్తిని లోపల ఆ సాక్షి చైతన్యాన్ని కంటిన్యూస్గా గమనించడం, అలర్ట్గా ఉండి దాన్ని గమనించే అలవాట్లు నిలిపేయడం అంతే. ఇది లాస్ట్ ప్రయత్నం. దాని తర్వాత ఆ బుద్ధి వృత్తి కూడా స్వాహా అయిపోతాయి. అప్పుడు నువ్వు నీ స్వరూపము తానంతకు తాను వెలుతురులోకి వస్తుంది. ఈ బుద్ధి నుంచి భగవంతుని పట్టుకోవాలా తెలుసుకోవాలని చేష్టను వదిలిపెడితే ఆ పరమాత్మ నీ స్వరూపం వస్తుంది. బుద్ధినే పట్టుకొని ఏలాడుతూ ఉంటాం. సచ్చే వరకు బుద్ధినే జన్మలు వేస్ట్ అయిపోయినాయి. బుద్ధిలోనే భగవంతుని చూడాలి, మనసులోనే భగవంతుని చూసుకోవాలని చాలా విపరీతమైన ఓరియంటేషన్. రమణ మహర్షి దగ్గరికి ఎందుకే భగవంతుడు ఎవరో శిష్యురాలు వచ్చేసి, గురుగారు మీ కృప మాకు ఎప్పుడు ఉండాలని. అది 24 గంటలు కంటిన్యూస్గా ఉంది కృప. నీలోనే ఉంది సాక్షి చైతన్యం. మధ్యలో నేను అని నువ్వు ఆ భావన ఉంది కదా, నువ్వు అడ్డు వస్తున్నావు. దాన్ని సొంపేయి. ఫస్ట్ ఈ బుద్ధిని సొంపేయి. బుద్ధిని ఎందుకు యాక్టివ్గా పెట్టుకున్నావు? బుద్ధికి ఎందుకు పనులు చెప్తున్నావు? ఇంకా ఈ ప్రపంచం మీద, ఈ శరీరం మీద మోహం పెట్టుకున్నందుకు బుద్ధికి ఉద్యోగం దొరుకుతూ ఉంది. నువ్వే బుద్ధి మనుషులకు ఉద్యోగాలు, జాబులు ఇచ్చేసి మళ్ళా పరమాత్మ చూడాలంటే ఎట్లా? ఈ దరిద్రాలు పోతేనే కదా ప్రకాశం బయటకు వచ్చేది. దీని అవసరం లేదు. ఫస్ట్ నువ్వు బుద్ధిలో దాన్ని ఆయన గ్రహించాలని కోరికను వదిలిపెట్టేసి తొక్కలో ఈ బుద్ధి నిర్ణయం ఇస్తే అంటే ఇకపోతే నేను ఎప్పుడు ఉంటాను. బుద్ధి లేనప్పుడు కూడా ఉన్నాను నేను. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో దీని అవసరం ఉందా? మనసు బుద్ధుల అవసరం ఏమైనా వచ్చిందా? గాఢ సుషుప్తిలో ప్రతిరోజు అవుతూ ఉంది. కానీ అక్కడ బుద్ధిలోనే ఇరుక్కుపోయి భయపడుతూ ఉంటుంది ప్రతి క్షణం. అయ్యో నాకు ఇంకా జ్ఞానం కాలేదు, ఏమి అనుభూతులు కాలేదు. ఎక్కడ బుద్ధిలో అనుభూతులు కావాలని వెయిట్ చేస్తున్నావా? ఎంతటి అజ్ఞానం, మహా అజ్ఞానం అది. మహా అజ్ఞానం. ప్రతిరోజు సుషుప్తి అవస్థలు దీని అవసరం ఎక్కడుంది మనకు? ఇవి లేకపోయినా మనం ఉన్నాం. మనసు బుద్ధులు లేకపోయినా ఎంత ఆనందంగా ఉన్నాం, పరమానందంగా ఉన్నాం. వదిలిపెడతలేము మనసు బుద్ధుల్ని. ఆ మనసులోని సర్టిఫికేట్ ఇవ్వాల. స్కూల్లో సర్టిఫికేట్ ఇస్తారు కదా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తీసుకునేవని. ఆ మనసు బుద్ధులు నువ్వు ఇప్పుడు జ్ఞాని అయిపోయావు, నువ్వు సచ్చిదానంద సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ కోసం కాసుకుంటున్నాం. ఎప్పటికీ ఇవ్వదు అది. ఎప్పటికీ నీ మనసు బుద్ధులు నువ్వు జీవన్ముక్త పురుషుడు అని సర్టిఫికేట్ ఇవ్వవు. వాటి అవసరం లేదనే విషయాన్ని ప్రతి క్షణము నువ్వు చెప్పి, ఆల్రెడీ నేను ఆ సచ్చిదానంద స్వరూపుడైనాను. ఈ తొక్కలో ఈ మనసు బుద్ధులు నాకేది సర్టిఫికేట్ ఇచ్చేది? ఆ గుడ్డుపై కోడిని ఎక్కిరించినట్లు ఈ మనసు బుద్ధులు నన్ను ఎక్కిరిస్తాయా? వాటికి ఆ మనసు బుద్ధికి ఆధారమే నేను ఉంటే నా మనసు బుద్ధులు, జడమైన మనసు బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. అసలు నన్ను ఇప్పుడు అవికరిస్తుంది. నా నుంచి పుట్టిన ఇప్పుడు తాడు కింద ఉంది, కింద పోయిడిచి ఆ పాము
పాము ఎలా కనిపిస్తుంది, ఆ పాము పోయి తాడుకు చెప్తుందంట, నేను నిన్ను జీవన్ముక్తుడని అనౌన్స్ చేసే వరకు నువ్వు అజ్ఞానివే అని. ఆ తాడుకు కోపం రాదు? అసలు నేను ఉంటేనే నువ్వు కనిపిస్తావు, నీకే ఆధారభూతమైన నేనుంటే నీ బోడీ నీ సర్టిఫికెట్ నాకు కావాలంటుంది తాడు. సచ్చిదానంద స్వరూపులను మనం ఆ మనసు బుద్ధులు పని చేస్తుంటే దానికి ఆధారభూతం మనమే. అవి ఎందుకు మనకి సర్టిఫికెట్ ఇవ్వాలా? ప్రతిరోజు సుషుప్త అవస్థలో అవి లేకుండా మనం ఉండే స్థితి ప్రతిరోజు అనుభవిస్తున్నాం. వదిలిపెట్టేయాలా, మనసు బుద్ధుల్ని వదిలిపెట్టేయాలా. ఆ కోరికని, ఆ ఓరియంటేషన్నే రాంగు. ఎప్పటికీ ప్రమేయుడు కాదు భగవంతుడు. పదే ప్రతి క్షణం ఇమ్మీడియట్గా మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం. అయ్యో ఇంకా ఏమి అనుభూతులు కాలేదే. ఎక్కడ అనుభవించాలని చూస్తున్నావు నువ్వు? అంటే శాస్త్రానికి విరుద్ధంగా పరమాత్మని ప్రమేయం చేయాలని చూస్తున్నావా? అప్రమేయమని చెప్తున్నాడు పరమాత్ముడు. బుద్ధితోటి గ్రహించేయాలి, మైకని తెలుసుకున్నట్టుగా గ్రహించేసి ఇంకా చిన్న సైజు చేసేయాలని చూస్తున్నావు భగవంతుని. బుద్ధి ద్వారా నేను గ్రహించేసాను భగవంతుని, తెలుసుకునేసానని. ఇంద్రియాలకి గోచరాన్ని చేయాలనుకుంటున్నావా? ఇంద్రియాలకి అగోచరమైన పరమాత్మని నువ్వు ఇంద్రియాలకి గోచరాన్ని చేయాలనుకుంటున్నావా? ఎంత అజ్ఞానం! విచారం చేస్తాలే నువ్వు మండిపట్టు పట్టావు, లేదు నాకు భగవంతుడు కావాలని. అది నీ దగ్గర ఉందిరా అంటే లేదు నాకు కావాలి. ఉందిరా నీ దగ్గర అంటే లేదు నేను నాకు కావాలి అని. అంత బిజీగా ఉన్నప్పుడు ఎక్కడ నీకు ఉంటుంది? ఉన్న సత్యాన్ని స్వీకరించడానికి నీకు కష్టమైపోతుంది. అందుకే ఇవి నిధిధ్యాసం చేస్తారు. ఒక్కొక్క శబ్దం ఇట్లా షోలో విని అట్లా వదిలిపెట్టేది కాదు. ఏమిది అపరమేమంటున్నాడు? మరి నేను బుద్ధిలోనే అనుభవించాలని వెయిట్ చేస్తాననే, మరి బుద్ధిలో దొరకడు అంటున్నాడు. ఎప్పటికీ ప్రమేయం కాదు. ఆయన త్రిగుణార్థ రహితం, త్రిపుటి రహితం, నిర్గుణ నిరాకర స్వరూపుడు. ఆల్రెడీ అది ఉన్నాడు. దాన్ని ఒకసారి లక్షితం చేసి గ్రహించి సైలెంట్ అయిపోను. ఈ మనసు బుద్ధులకి పని ఇవ్వకు. బయట ప్రపంచం సత్యం అనుకున్నందుకు, ఈ శరీరం నువ్వు అనుకున్నందుకు మనసు బుద్ధులకి ఉద్యోగం దొరికింది. నువ్వే వాటికి ఉద్యోగాలు ఇస్తున్నావు. ఫుల్గా యాక్టివ్, పనుల మీద పనులు చెప్తా ఉండవు రోజు. దానికి ఈ శరీరాన్ని మెయింటైన్ చేసే, శరీరానికి గులామం చేసేసినావు నువ్వు మనసు బుద్ధిని. నీవు కాని శరీరంతో దీన్ని మెయింటెనెన్స్లో నువ్వు ఈ రోజు నుంచి మేనేజర్వి, ఈ శరీరానికి మేనేజర్వి నువ్వు అని మనసు బుద్ధులకి మనమే ఉద్యోగాలు ఇచ్చేసావు. మరి ఎట్లా ఊరుకుంటావి? శరీరాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాయి. అసలు ఈ శరీరం లేదు నాయన, నేనే నిరుద్యోగిని, నాకు ఏమీ అవసరం లేదు, నీ అవసరం లేదు అని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తే కన్నా అప్పుడు సైలెంట్ అవుతాయి. మళ్ళీ అప్రమేయమైన తర్వాత అవిక్రియం అంటే అపరిణామి. ఎప్పుడు మన మనసులో చెప్పకపోయినా నేను భగవంతుడిని అయి ఉండొచ్చు, కాకపోతే నేను ఇప్పుడు జీవుడిలాగా మారిపోయినాను. ఇది తప్పుడు నిర్ణయం. మనలో ఎప్పటికీ మార్పు రాదు. ఆత్మ పరిణామీ కారణం కానే కాదు. ఇప్పుడు మట్టి ఉంది, మట్టి నుంచి కుండ తయారైతే అది పరిణామీ కారణం అంటారు. కానీ ఆత్మ అట్లా కాదు. ఈ సృష్టి మనం శరీరం వచ్చినది, ఇది వివర్త కారణం అంటారు. వివర్త కారణం ఏంటి అంటే కారణంలో ఏ మార్పు చెందకుండా దాని సన్నిధి మాత్రంలోనే బయట కొన్ని రియాక్షన్లు జరగడం. కారణం మాత్రం అలాగే ఉంటుంది, కానీ అది మాత్రము మార్పు చెందదు. కానీ దాని సన్నిధి మాత్రంలో వేరేటివి కొన్ని మార్పులు చెందుతూ ఉంటాయి. ఇప్పుడు అందుకే ఆ చకోర పక్షి ఇక్కడికి వస్తుంది. రాజుల ముందు భోజనం తినేటప్పుడు ఆ చకోర పక్షిని ముందు పెట్టుకుంటారు కదా, ఆ ప్లేట్లో చూస్తారు. ఆ చకోర పక్షి అక్కడ దాని కళ్ళల్లో ఎప్పుడైతే చేంజ్ వచ్చిందంటే విషం ఉంది అని తెలిసిపోతుంది, తినరు. ఎప్పుడైతే విషం లేదో దాని కళ్ళల్లో ఏ మార్పు రాదు. ఇందులో సగమే దృష్టాంతం తీసుకోవాలి. ఎప్పుడైతే విషం కలపలేదో భోజనం ప్లేట్, అది చకోర పక్షి అది కూర్చున్న చోటే సహాయంగా కూర్చో ఉంది. అదేం రాజుకు నువ్వు భోజనం నువ్వు తినొద్దు అని ఏమి చెప్పలేదు. కర్తృత్వము లేదు అక్కడ. మళ్ళీ భోజనమే దాని దగ్గరికి తీసుకొచ్చారు సన్నిధి మాత్రం. చూస్తే కళ్ళల్లో ఏమి వికారము చేంజ్ కనిపించలే. అప్పుడు రాజుకు ఓహో ఇందులో విషయం లేదు అని డిసైడ్ అయిన తర్వాత ఆ భోజనాన్ని తినడానికి ప్రవృత్తి కర్మలు చేస్తాడు.
అట్లా చూడండి, ఇప్పుడు ఆ చకోర పక్షిలో కొద్దిగా కూడా ఏమాత్రము మార్పులు కానీ వికారం కానీ పొందకుండానే రాజు చేతిలో భోజనం చేసే పని చేపించిందా లేదా? అలాగే నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు తను ఏ చేంజెస్ పోడు, తన తను నిర్గుణ నిరాకార స్వరూపంలోనే ఉన్నాడు. కర్తృత్వం, భోక్తృత్వం, సృష్టికర్తృత్వం అస్సలు ఆరోపమే అంతా. నువ్వు పై అడిగినా కూడా నాకు సంబంధం లేదని అడుగుతాడు అంతే నిర్గుణ నిరాకార. ఎందుకు ఈ సృష్టిని చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నావు? ఒరే పిచ్చోడా, అసలు నాకు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నా మీద ఎందుకు ఆరోపణ చేస్తావు? అదే పగ్గం మీద, పగ్గం పాములాగా చూసుకొని బెదిరిపోయి హార్ట్అటాక్ తెచ్చుకొని హాస్పిటల్ 10 లక్షలు ఖర్చు పెట్టుకొని పోయి నువ్వెందుకు పామును సృష్టించావంటే ఏం చెప్తుంది? నాకు సృష్టించే సామర్థ్యమే లేదు, అసలు నా పాడుకు నేను పడి ఉన్నాను, నువ్వు ఏమేమో ఊహించుకొని నువ్వు తిప్పలు పడితే నా మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నావు అంటుంది. నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడు అంతే. దీనికి ఎవరు జీవుల కర్మ సుఖ దుఃఖాలకి ఎప్పటికీ ఆయన కారకుడు కాదు, ప్రేరణకర్త కూడా కాదు, అవిక్రియం, తన పాడుకు తానున్నాడు. మిగతాదంతా ఈ మాయా విశిష్ట చైతన్యం నుంచి మాయా ఒక ప్రబలం వల్ల మనమే లేనిపోని ప్రపంచాన్ని ఊహించుకొని అనవసరంగా దుఃఖాలు పడుతున్నాము. కాబట్టి ఆయన అపరిణామి. ఆయనలో ఏ పరిణామం అంటే మన స్వరూపంలో అసలు మనము జీవుడిలాగా మారిపోలేదు, జీవుడిలాగా అనుకుంటున్నాం అంతే. నిజంగా జీవుడిలాగా మారిపోలేదు. నేను జీవుడని ఊరికి ఊహించుకుంటున్నాం. కాబట్టి మన స్వరూపంలో ఏ మార్పులు లేవు. అంటే మనలో ఉన్న జీవత్వం కూడా వాస్తవికం కాదు, కల్పితము అని చెప్పేసి. మళ్ళీ ఏకమేవాద్వయం బ్రహ్మ నేహన నాస్తి కించన. ఏకమని ఎందుకు చెప్తారంటే స్వగత భేదాది రహితం, ఏవం సజాతీయ భేదాది రహితం అద్వయం. 3 ప్రకారాల భేదాల గురించి చెప్పినాను. పశుత్వ జాతి ఒకటి ఉంటుంది, పశువులలో ఉంటుంది. వృక్షత్వ జాతి వృక్షాలలో ఉంటుంది. ఇవి విజాతీయ భేదం. ఇది వేరే, పశువుల జాతి వేరే, చెట్ల జాతి వేరే. మళ్ళీ సజాతీయ భేదం ఉంటుంది. చెట్లలోనే మామిడి తోట అంటాం, కొబ్బరి తోట అంటాం. కానీ రెండిట్లోనూ వృక్షత్వ జాతి లోపల ఇంకో సబ్ డివిజన్. ఇది మామిడి తోట, అది కొబ్బరి తోట అని చెప్పేసి దీన్ని సజాతీయ భేదం అంటారు. మళ్ళీ స్వగత భేదం, ఒకే చెట్టు లోపలనే ఆకు కొమ్మ కాదు, కొమ్మ పువ్వు కాదు, పువ్వు కాయ కాదు, అట్లా లోపల స్వగత ఒక దాంట్లోనే భేదాలు ఉంటాయి. చెయ్యి కాలు కాదు, కాలు చెయ్యి కాదు, నోరు ముక్కు కాదు, ముక్కు నోరు కాదు. దీన్ని స్వగత భేదం. ఇలాంటి 3 ప్రకారాల భేదాలు కూడా పరమాత్మలో లేవు. ఎందుకంటే ఆ పార్ట్లు లేవు, ఏ ప్రకారమైన అవయవాలు లేవు. కాబట్టి ఈ సావయవమైన పదార్థాలకే ఈ భేదాలు ఉంటాయి, నిరవయమైన పదార్థాల్లో భేదం ఉండదు. అందుకే నేహనా నాస్తి కించన. నీ స్వరూపము తప్పితే ఈ ప్రపంచంలో అంతా కూడా మిథ్య, ఇది ఏమీ లేనేలేదు. కేవలం నువ్వే నిర్గుణ నిరాకారుడైన స్వరూపుడు నువ్వే అయి ఉన్నావు అని చెప్పేసి అందుకే మనసా ఏవానుద్రష్టవ్యం నేహనా నాస్తి కించన అని బృహదారణ్యక ఉపనిషత్తు వాక్యాలు. మృత్యోహో సా మృత్యుమాప్నోతి యహ నానేవ పశ్యతి అని. మనసా ఏవ అనుద్రష్టవ్యం. శృతి ఆచార్య సంస్కృత మనసా ఏవ. శృతి ద్వారా, శాస్త్రం ద్వారా, ఆచార్య ద్వారా, సంస్కృతమైన మనసు ద్వారానే నువ్వు తెలుసుకోవాలి. నేహనా నాస్తి కించన. మృత్యోహో సా మృత్యుమాప్నోతి యహ నానేవ పశ్యతి. నీకన్నా భిన్నంగా వేరే ఇంకేదన్నా ఉందని నువ్వు ఊహించుకుంటే కానా మళ్ళీ ఈ జనన మరణ చక్రాలకి నువ్వు దొరికిపోతూ ఉంటావు. మృత్యోహో సా మృత్యుమాప్నోతి అని చెప్పేసి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నీకన్నా భిన్నంగా దేనికి అస్తిత్వాన్ని ఇవ్వకూడదు. మళ్ళీ నీ స్వరూపం సద్గణం. సద్గణం అంటే గణః మూర్తి. సచ్చరీరం, చిచ్చరీరం, నిత్యం ఆనంద శరీరం.
సచ్చరీరం అంటే ఎప్పటికీ ఉంటావు. నేను లేను అనే ఉనికి లేనితనం ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉంటావు నువ్వు. ఆ ఉనికి నీలో ఎప్పటికీ నేను ఉన్నాను అనే ఉనికి ఉంటుంది. చిద్గణం, చిద్గణం, నువ్వు ఉన్నావనే విషయము జ్ఞానం కూడా నీకు తెలిసి ఉంటుంది. మళ్ళీ నిత్యం ఆనందగణం, ఎప్పుడు నిత్యంగా ఆనంద స్వరూపంగానే ఉంటావు నువ్వు. మళ్ళీ అక్రియం, నీలో సృష్ట్యాది క్రియాశూన్యం. సృష్టి కర్తృత్వం అవి ఇవి మనము భగవంతుని మీద ఆరోపణ చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు అక్రియా స్వరూపుడు, నిజమైన నిర్గుణ నిరాకార స్వరూపుడు. తన పాడుకు తాను ఉన్నాడు కాబట్టి ఆయన శివుడి తత్వంలోనే ఉంది. మనం గ్రహించాల, సూక్ష్మంగా పెట్టిపోయారు మహాపురుషుడు. మూడో కన్ను తెరిచినట్టంటే ప్రళయం అయిపోతుంది, ప్రపంచంలో ఏమీ ఉండదు. అది ఆ మూడో కన్ను అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆ మూడో కన్ను జ్ఞాన నేత్రం, ఈ వివేక జ్ఞానం. ఈ వివేకం వచ్చిందంటే కనుక దృశ్య వస్తువులంతా కూడా మిథ్య అయిపోతుంది, అట్లా భస్మం అయిపోతుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆ శివతత్వం ఉంది. నీలో ఉన్న ఆ మూడో కన్నుని తెరుచుకో. మూడో కన్ను ఈ వివేకాన్ని, సత్యాన్ని తెలుసుకో. నువ్వు నిర్గుణ నిరాకార స్వరూపుడైన శివుని తెలుసుకున్నప్పుడు, ఆ మూడో కన్ను తెరిచినప్పుడు ప్రళయం అంటే కానీ ఈ జ్ఞాన నేత్రము ద్వారా నువ్వు ఈ సంపూర్ణ జగత్తు ఇది మిథ్య, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అన్న ఒక జ్ఞానం వచ్చినప్పుడు ప్రపంచం ఉన్నా కూడా లేనట్టే. జీవన్ముక్త పురుషులందరూ కూడా ఆ శివుళ్ళే, ఎందుకంటే వాళ్ళు ఆ జ్ఞాన నేత్రాన్ని తెచ్చుకుంటారు. అది మూడో కన్ను తత్వం. ఊరికే మధ్యలో ఒక కన్నును తెరుచుకొని చూసి భస్మం చేసేదని స్టోరీలు కాదు. మెల్లగా మాట్లాడండి అబ్బా. వాడు వద్దు అని చెప్పినాను. వీడు నిత్యం ఆనందగణం అక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఆయన సృష్ట్యాది క్రియాలు ఇవన్నీ కూడా భగవంతునిలో ఆరోపణ చేయకూడదు, అవేమీ లేవు. మళ్ళీ ప్రత్యేక రసం, సర్వాత్మభూతం, వ్యాపి, నాశరహితం. ప్రతి ఏకరసం అంటే అన్ని ఆత్మలో కూడా తనే ఉన్నాడు. అంతటా అన్ని శరీరాల్ని, సకల ప్రపంచాల్ని తన స్వరూపంగానే చూసుకుంటాడు. అలాంటి స్థితులకి యోగులు వెళ్తూ ఉంటారు. పూర్ణం అనంతం, సర్వాత్మభూతత్వాదేవ సర్వతోముఖం. అన్ని భూతాలు తనే అయి ఉంటాడు, సర్వతోముఖం. త్వం జాతో భవసి విశ్వతోముఖః. సర్వతోముఖం, అన్నిటికీ కూడా ఆయనే అధిష్టాన రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనే అన్నిటికీ ముఖము. సహస్ర శీర్ష, సహస్ర బాహువు అని చెప్పేసి స్తుతిలో కూడా అలాగే చెప్తారు. అన్ని బాహువులు, అన్ని శరీరాలు ఆ భగవంతుడివే అని చెప్పేసి. మళ్ళీ అహేయం అనుపాదేయం, స్వాత్మత్వాద్ అహేయం. మన స్వరూపాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టలేము. మన స్వరూపాన్ని మనం ఎట్లా వదులుకుంటాము? మనకన్నా భిన్నంగా ఉన్నదాన్ని వదులుకోవడానికి అవుతుంది. మనం ఎలా వదులుకోవడానికి అవుతుంది? మళ్ళీ అనుపాదేయం, ఏది పట్టుకోవడానికి లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్నాము. మనం కానిది ఏదన్నా ఉంటే కానీ దాన్ని పట్టుకోవడం, ఏదన్నా గ్రహించడానికి అవుతుంది. అందుకే ఇది ముఖ్యంగా కారణ కార్య అతీతంగా ఉంది. మన స్వరూపము, దానికి వెనకాల ఎవరు కారణం లేరు. అందుకే భగవంతుడికి తల్లిదండ్రులు లేరు అంటారు. దాని తర్వాత మనము దేనికి కారకులము కాదు, దేనికి నిమిత్త కారకులు కాము. ఎందుకంటే నిర్గుణ నిరాకార స్వరూపము, కర్తృత్వం లేని తత్వం మనది. మరి మనం అయ్యో నాకు ఆ బాధ్యత ఉంది, ఈ బాధ్యత ఉందని ఎంత అజ్ఞానమైన మాటలు మాట్లాడతాం. అజ్ఞానమే, దేనికి సంబంధం లేదు. మనం ఈ శరీరం నేరు అనుకున్నందుకు అవన్నీ బాధ్యతలు అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి. వాస్తవికంగా ఏమీ లేవు. కాబట్టి అహేయం అనుపాదేయం, అనాధేయం అనాశ్రయం, నిష్ప్రపంచత్వాద్ అనాధేయం.
ప్రపంచం నా విద్యతే ఆధేయం యస్య. ప్రపంచము అసలు లేనే లేదు మనలో. నిష్ప్రపంచత్వాత్. మన ఊరికి అనవసరంగా ప్రపంచము ఉంది అని ఊహించుకున్నందుకు ఇవన్నీ సమస్యలు. కానీ ఈ ప్రపంచం అసలు మనలో లేనే లేదు. అనాశ్రయం నా ఆశ్రయో యస్య నిరాధారం. మనకు ఆశ్రయం, మనమే అన్నిటికీ ఆశ్రయం. అన్ని వస్తువులకి మనముంటే మనమే భ్రాంతి. మన అధిష్టానంలోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనకు ఇంకో ఆశ్రయం లేదు, ఆ భగవంతునికి ఇంకో ఆశ్రయం లేదు. నిర్దోషం అనుపాదయం నిర్గుణం అని. అహేయం అంటే నిర్దోషం, అనుపాదయం అంటే నిర్గుణం అని వా అర్థ. ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు. మిగతాది నిర్గుణం నిష్కలం. ఇది నిర్గుణం అంటే 3 గుణాలకు అతీతంగా. మనం 3 గుణాల్లోనే ఎప్పుడు ఉంటాం. నిష్కలం 16 షోడశాది కళలు ఏముంటాయో 16 షోడశ కళలు రహితంగా ఉంటాము. సూక్ష్మం నిర్వికల్పం, ఏమి వికల్పాలు లేకుండా. నిరంజనం, ఏ మలినాలు మన స్వరూపంలో అసలు మలినం అవడానికి ఛాన్సే ఉండదు. ఈ మనసులో సంకల్ప వికల్పాలు అదా ఇదా అని అలాంటి వికల్పాలు ఉండదు. ఒకేలాగా ఉంటాము, ఒకే స్వరూపము. ఏకమే ద్వాయం బ్రహ్మ నేనాహర్తించన. మనము ఒక స్వరూపమే, దీనికన్నా భిన్నంగా ఇంకేమీ లేదు. అనిరూప్య స్వరూపం యత్ మనోవాచామ గోచరం. మనసు బుద్ధుల ద్వారా అది గోచరుడు కాదు. కాబట్టి ఈ ఎద్దు కొమ్మును పట్టుకొని చూపించినట్టు పరమాత్మను చూపించలేము, జ్ఞానం చేపించలేము. చాలా సూక్ష్మంగా లక్షితం చేసుకోవాలి. అందుకే అనిరూప్యం, దాన్ని నిరూపించలేము. రామకృష్ణ పరమహంస ఎన్నోసార్లు శిష్యులు అంటారు, ఆ అద్భుతమైన ఆ స్థితి గురించి మీరు కొద్దిగా చెప్పండి అంటే కన్నా చెప్తూ ఆ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. అనిరూప్య స్వరూపం ఎన్ మనోవాచామ గోచరం. మనసు వాక్కులకు అగోచరం కాబట్టి ఏకమే వాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఏమీ లేదు ఈ ప్రపంచంలో నీ స్వరూపం తప్పితే మిగతాది ఏమీ లేదు. ఉన్నది ఒకటి సత్యం అంతే, దానికి మించి బయట ఇంకేమీ లేనే లేదు. అందుకే దాన్నే తెలుసుకోవాలి నువ్వు. ఆ మనసాయవ అనుద్రష్టవ్యం, శ్రోతవ్య నిధిధ్యాసితవ్య. అరే ఇది మైత్రేయికి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని బృహదారణ్యక ఉపనిషత్తు అంటుంది. అదే నువ్వు తెలుసుకోలేదు, దానికన్నా మించింది తెలుసుకోదగిన వస్తువు ఇంకోటి లేనే లేదు అని చెప్పేసి. సత్సమృద్ధం స్వతసిద్ధం శుద్ధం బుద్ధం అనీదృశం. సత్ అంటే అబాధ్యం, త్రికాల అబాధ్యత్వం సత్యం. మన స్వరూపము లేనితనమే లేదు. అనవసరంగా మృత్యుకి భయపడ్డాము, ఈ శరీర వియోగానికి అయ్యో శరీరం లేకపోతే నేను లేకుండా అయిపోతాను, ప్రాణము ఊపిరి కొద్దిగా ఆడకుండా పోతే మెల్లమెల్ల అని కొట్టుకుంటాం. కరోనా సమయంలో ఊపిరి ఒకసారి ఆడడం కష్టమైపోయింది. అప్పుడు అనిపిస్తుంది ఎంత ఉంటుంది ఈ శరీరం మీద మనకు మోహము. ఇంకోటి ఊఫింగ్ కాఫ్ అని ఒకటి వస్తుంటుంది, 100 రోజులు వస్తుంది ఒక తగ్గు. ఆ తగ్గు వస్తే కన్నా రాత్రి పూటలు పడుకున్నప్పుడు లోపల కఫ అంతా ఎక్కువైపు మొత్తానికి బ్లాక్ చేసి ఉంటుంది ఊపిరి తీసుకునే మార్గాన్ని. మళ్ళా బయటికి పోయిన ఊపిరి రాదు, మళ్ళీ బయటికి మళ్ళా అని చాలా కష్టపడి తీసుకోవాలి. 1 నిమిషం 2 నిమిషాలు అసలు ఊపిరి ఆడదు. అప్పుడు ఇంకా చచ్చిపోతున్నాం మనము అన్నంత పని అయిపోతుంది. కొద్దిగా హెచ్చు తక్కువ చేస్తే ప్రాణం వెళ్ళిపోతుంది. అప్పుడు అనిపిస్తుంది ఓహో ఈ శరీరం మీద మనకు ఎంత మోహం ఉంది అని. ఈ శరీరం ఇంకా వియోగం అయిపోతూ ఉంటే కన్నా తట్టుకోలేకపోతాం. అది ప్రతి ఒక్కరు కూడా అంతే కదా, మృత్యులో భయపడేది ఆ ఊపిరి ఎంత ఘోరంగా తీసుకొని అనుకుంటూ లాస్ట్లో ప్రాణం వదిలిపెట్టేస్తారు. కానీ మన స్వరూపము అజ్ఞానం వల్లనే సత్ సమృద్ధం, ఎప్పటికీ ఉంటాం 3 కాలాలు. మనం లేనితనం ఎప్పటికీ ఉండదు. ఈ శరీరం పోతే ఇంకో శరీరం ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పటికి ఎన్ని శరీరాలు వేసేసుకున్నాం. అక్క మహాదేవి ఉంటుంది కదా, 84 లక్షల జీవరాశుల్లో కూడా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాం. కాబట్టి ఇలాంటి శరీరాలు ఎన్ని వేసుకున్నాం, ఎన్ని వదిలిపెట్టేసాం. దానికి ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అని. శుద్ధం బుద్ధం అనీదృశం సమృద్ధం అఖండానంద రూపం స్వతసిద్ధం. ఇది స్వయంగా సిద్ధం అంటే ఆల్రెడీ ఉంది వస్తువులు. సాధ్యం అంటే కన్నా మన దగ్గర లేదు, దాన్ని పొందాలి అని.
ఏదో ఒకటి మనము సాధనలు చేసుకుని దాన్ని పొందాలి. కానీ ఇది మన సిద్ధము, ఇది సిద్ధమైనది కాబట్టి ఇది ఆల్రెడీ ఉన్నదాన్ని మనం తెలుసుకోవాలంతే అని చెప్పేసి. ఏక శుద్ధం బుద్ధం అనీదృశం. మళ్ళీ సర్వ ప్రమాణ ప్రవృత్తి హేతుత్వాత్. ఎందుకంటే మనలో ఉన్న బుద్ధి, మనసు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి కూడా ప్రవృత్తి హేతు లోపల ఉన్న చైతన్యం అది ఉంది కాబట్టి మనసు బుద్ధులు పనిచేస్తున్నాయి. అది లేకపోతే, అధిష్టానం లేకపోతే ఇవి అసలు పని కూడా చేయలేవు. దోష అస్పృష్టం. ఏ ప్రకారమైన దోషాలు మనలో లేవు. అంత ఆరోపణ, నేను షడ్డోని, నాలో ఈ గుణం ఉంది, ఆ గుణం, ఇవన్నీ మనమే ఆరోపణ చేసుకుంటాం మన మీద. 3 గుణాలు త్రిగుణాత్మక 3 గుణాల్లో ఉన్నవన్నీ మనమే ఆరోపణ చేసుకుంటున్నాము. బుద్ధం జ్ఞానరూపం అనీదృశం. ఇదం ఇవ దృశ్యతేతి ఈదృశం. ఇది ఇలా ఉంది అలా ఉందని చెప్పలేము. ఎందుకంటే నిరుపమం బుద్ధం. దానికి ఉపమాలు లేవు. ఎగ్జాంపుల్, ఈ మొబైల్ ఎట్లుంటుందంటే కానీ, శాంసంగ్ మొబైల్ ఎట్లుంటుందంటే కానీ రెడ్మీ మొబైల్ లాగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే అన్ని పోలికలు కంపారిజన్ చేయడానికి ఉంటారు. చెన్నారెడ్డి ఎట్లుంటాడంటే కానీ రామచంద్రప్ప లాగా ఉంటాడు అని కొద్దిగా పోలికలు చెప్పచ్చు. కానీ నిర్గుణ నిరాకార స్వరూపం ఎట్లా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ ఇంకోటి ఏనే లేదు. రాముడు చేసిన యుద్ధం ఎట్లా ఉందంటే కానీ రాముని యుద్ధం లాగానే ఉంది అని చెప్పాలి. వేరే ఇంకో యుద్ధం ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. కోట్ల మంది యుద్ధం చేసుకొని చచ్చిపోయారు. వానర సేనంలోనే ఎంత 8 కోట్ల మంది 3 కోట్ల నుంచి 8 కోట్ల మంది ఉంటారు. అంత పెద్ద సైన్యం ఉంటుంది. అంత పెద్ద మంది అంతా ఒకసారి యుద్ధం చేస్తుంటే ఎంత ఘోరంగా ఉంటుంది. మళ్ళీ అందుకే దానికి ఏమి ఎగ్జాంపుల్స్ ఉండవు. సింగిల్ మాస్టర్ పీస్ అంతే. సూక్ష్మతమార్థం గ్రాహయితుం ఏవం శ్రౌతార్థస్య కథనీయత్వాత్ ఈదృశస్థలేషు పౌనరుక్త్యాశంక్య నైవ కార్య. శ్రౌతార్థస్య కథనీయత్వాత్ సూక్ష్మతమార్థం గ్రాహయితుం. ఈ సూక్ష్మతత్వాన్ని గ్రహించడానికి శృతిలో ఒక అర్థాన్ని చెప్పుకోవడం వల్ల ఈదృశ స్థలేషు పౌనరుక్త్యాశంక నైవ కార్య. మళ్ళీ చెప్పిన దాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నారని పునరుక్తి అవుతుందని చెప్పకండి. ఏ శృతిల్లో ఎలా చెప్పారో దీన్ని వర్ణించారో ఆ శృతిలో ఉన్న వాక్యాలన్నీ 7 శ్లోకాలు చేసి మన స్వరూపం గురించి చెప్పాల్సిన అవసరం వచ్చిందని టీకాకారులు చెప్తున్నారు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం